టాపిక్ డిఎన్ఏ. డిఎన్ఏ ఈజ్ ఎ లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. దీంట్లో డిఎన్ఏ ఈజ్ ఏ డాష్ ఆఫ్ డాష్ డాష్ రైబోన్యూక్లియోటైడ్స్ అని బిట్ రాయొచ్చు. తర్వాత ద లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ యూజువల్లీ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పెయిర్స్, లేకుంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ నైట్రోజన్ బేస్ పెయిర్స్ ప్రజెంట్ ఇన్ ఇట్ అన్నాడు. అంటే ఒక డిఎన్ఏ యొక్క లెంత్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్. దీని అర్థమైంది డిఎన్ఏని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే చూడండి, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అయిపోయింది కదా. సో నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పెయిర్స్ అంటే ఏంది, ఇది ఒక న్యూక్లియోటైడ్ పేరు, దీనికి ఎదురు ఒకటి ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది న్యూక్లియోటైడ్ పేరు. సో ఇట్లా న్యూక్లియోటైడ్ ఇదొక న్యూక్లియోటైడ్, ఇది ఒక పేరు. తర్వాత న్యూక్లియోటైడ్ ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ ఉంటుంది, ఇది ఒక పేరు. న్యూక్లియోటైడ్ ఇది ఒక పేరు. అంటే ఏంది, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పేర్స్ ఒకటి, ఇదొక పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్ కదా. అంటే ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుందని చెప్తున్నాను, ఊహించుకోవాలా అది, రైట్. అది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పెయిర్స్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ నైట్రోజన్ బేస్ పెయిర్స్. నైట్రోజన్ బేస్ పెయిర్స్ అంటే ఎట్లా చూడండి, నోట్స్లో రాసినాను ఇలాగనమాట. ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్. సో దీనికి నైట్రోజన్ బేస్ పెయిర్ అటాచ్ అయింది లేదా అట్ట అనమాట. ఓకే, బేస్ పెయిర్స్ అన్నాడు ఇక్కడ. బేస్ పెయిర్స్ అన్నప్పుడు ఇదొక బేస్ పెయిర్, ఇదొక బేస్ పెయిర్, రెండు కలిపితే నైట్రోజన్ బేస్ పెయిర్స్ PAIRS వస్తుంది, PRS. అందుకే నైట్రోజన్ బేస్ పెయిర్స్ నైట్రోజన్. ఇది ఒక్కటి మాత్రం ఉంటే నైట్రోజన్ పెయిర్ అంటారు, ఇది మాత్రం ఉంటే నైట్రోజన్ పెయిర్ అంటారు. రెండు కలుస్తున్నాం కాబట్టి నైట్రోజన్ బేస్ పెయిర్స్ అంటారు. ఓకే, పెయిర్స్ ఏదంటే PAIRS బేస్ పెయిర్. ఒకటే ఉంటే మాత్రం ఇదొక్కటే ఉంటే జస్ట్ బేస్ పెయిర్. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ బేస్ పెయిర్, ఇది ఒక బేస్ పెయిర్, రెండు కలిపితే నైట్రోజన్ బేస్ పెయిర్స్. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏదంటే ఒక క్వశ్చన్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అంటే ఏంది, ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్ అని దీన్ని కూడా చెప్పొచ్చు. ఏదంటే డిఎన్ఏ, లెంత్ ఆఫ్ డిఎన్ఏని ఎలా చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పెయిర్స్ అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ నైట్రోజన్ బేస్ పెయిర్స్ అని చెప్పొచ్చు. ఓకేదా, అట్లనమాట. చూడండి, ఇక్కడ మీరు బాగా చూస్తే ఇది ఫాస్ఫేట్ గ్రూపు 5th దగ్గర అటాచ్ అయిందనమాట. మీకు డౌట్ రావచ్చు 1 2 3 4 కదా అని అంటే ఇక్కడ 5 అని ఊహించుకోవాలన్నమాట. దీని మీదనే ఇట్లా లైన్ గీస్తే కిందేమో 4 పైనదేమో 5 అనమాట. ఇక్కడ 5 మిథైల్. సో 5 మిథైల్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది అనమాట, ఇక్కడ 5. ఓకే, ఇది ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్ అనమాట. సో ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్లో ఉండే పెంటోస్ షుగర్ ఏదంటే రైబోస్ పెంటోస్ షుగర్. నైట్రోజన్ బేస్ అని చెప్పాం కదా. నైట్రోజన్ బేసెస్ అంటే మన ఇండైరెక్ట్గా ఏం తెలుస్తుంది అంటే అడినైన్, తర్వాత వచ్చేసి గ్వానైన్, అడినైన్, సైటోసిన్, గ్వానైన్, యురాసిల్ అనమాట. చూడండి, ఇది కూడా డిఎన్ఏ న్యూక్లియోటైడ్లో పెంటోస్ షుగరు. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, కరెక్టే. కానీ ఇక్కడ ఆక్సిజన్ ఉన్నందుకు ఇది పెంటోస్ షుగర్, రైబోస్ పెంటోస్ షుగర్ అయిపోయింది, రైబోస్ షుగర్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి డిఆక్సీ అన్నారు అనమాట. అది ఇలా గుర్తుపెట్టుకోండి. దీనికి తేడా యురాసిల్ ఉంది ఇక్కడ ఆర్ఎన్ఏలో, ఇక్కడ థైమిన్ ఉంది, అంతే, ఏం లేదు. చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది చూడండి, ఫాస్ఫేట్ డైఎస్టర్ బాండ్ ఎక్కడ ఉందంటే దీనికి ఈ రెండు కలిపితేనే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. చూడండి, ఇది ఒక్కటి మాత్రం ఊహించుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎంత ఊహించుకుంటే న్యూక్లియోటైడ్, ఇది ఒక్కటి ఊహించుకుంటే ఇది ఒక న్యూక్లియోటైడ్. దీనికి మధ్యన ఫాస్ఫేట్ గ్రూప్ అనే అటాచ్ అయింది. కానీ ఈ న్యూక్లియోటైడ్కి ఇది, ఈ న్యూక్లియోటైడ్కి ఇది కదా. సో మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ డైఎస్టర్ బాండ్స్ రెండు వచ్చినాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత ఇది, ఈ రెండు కలిపితేనే మనకు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, 2 నానోమీటర్ అంటే 20 ఆమ్స్టామ్స్,
ఇది ఏంటంటే 1 హెలికు 3.4 నానో ఆమ్స్టర్మ్స్. నేను వచ్చినప్పుడు చెప్తాను. ఇది హైడ్రోజన్ బాండ్స్. సో ఇవన్నీ న్యూక్లియోటైడ్స్ అనమాట. ఇవన్నీ న్యూక్లియోటైడ్స్. చూడండి వాడు ఏం చెప్పినాడు డిఎన్ఏ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, 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 న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ పెయిర్స్ అంటే ఏంది? ఇది న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్ కదా. ఇది ఏంది? న్యూక్లియోటైడ్ పెయిర్. అదే ఈ న్యూక్లియోటైడ్ పేరు ఈ న్యూక్లియోటైడ్ పేరు యాడ్ చేసేది న్యూక్లియోటైడ్ పెయిర్స్ అవుతుంది. అట్లా ఇలా అయినా చెప్పొచ్చు, లేకపోతే ఇలా అయినా చెప్పొచ్చు, లేకపోతే ఈ రెండు అని కూడా చెప్పొచ్చు అని చెప్తున్నమాట. అదే డిఎన్ఏ అని చెప్తున్నాడు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటారంటే, సో బ్యాక్టీరియా ఫేజ్ అనేది ఒక వైరస్ మనకు తెలుసు. సో అది ఎలా చెప్పొచ్చు అంటే, దీన్ని ఏమంటారంటే లాంబ్డా కాదు, దీన్ని ఏమో అంటారు సిగ్మా ఇంటూ 175. దీంట్లో న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉంటాయంటే 5386 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో బ్యాక్టీరియా ఫేజ్ ఇదొక రకము, బ్యాక్టీరియా ఫేజ్ ఇదొక రకం అనమాట. అట్లాగే లాంబ్డా బ్యాక్టీరియా ఫేజ్లో మనకు బేస్ పైర్స్ ఎన్ని ఉంటాయంట, ఇవన్నీ బేస్ పైర్స్ ఇచ్చిన చూడండి. బేస్ పైర్స్ తర్వాత వచ్చేసి బేస్ పైర్స్ ఇచ్చినాడు. సో 48,502 బేస్ పైర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ మనకు బేస్ పైర్స్ ఇచ్చినాడు. సో బేస్ పైర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ బేస్ పైర్స్ని మనకు న్యూక్లియోటైడ్స్కు మార్చాలంటే ఇంటూ టూ చేయాలి. ఓకే, సో సారీ టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చినాడు 5000. సో న్యూక్లియోటైడ్ నుంచి బేస్ పైర్ చేయాలంటే ఏంది? బై 2 చేయాలి. ఒకవేళ బేస్ పైర్ నుంచి దీనిలో చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఎందుకు ఇంటూ టూ చేయాలనుకుంటే ఇప్పుడు డిఎన్ఏలో మనకు చూస్తూ ఉంటాం. డిఎన్ఏలో ఎన్ని ఉన్నాయి? ఓకే, డిఎన్ఏలో మనకు ఎన్ని ఉన్నాయి బేస్ పైర్స్? ట్రిపుల్ బాండ్ సి కదా. అంటే ఏంది? దాంట్లో 2 ఉన్నాయి లేదా? సో 2 అనమాట. ఓకే, 2 అందుకు 2తో మల్టిప్లై చేయాలా. ఓకే, సో న్యూక్లియోటైడ్స్ నుంచి బేస్ పేర్ రావాలంటే బై 2 చేయాలా. ఒకవేళ బేస్ పేర్స్ నుంచి న్యూక్లియోటైడ్ చేయాలనుకుంటే ఇంటూ 2 చేయాలా. ఇట్లా 2 చేసినాడు. ఇక్కడ చూడండి ఇక్కడ. రైట్, ఇంత నేను నోట్స్లో రాసినాను పెద్ద. ఓకే రైట్. దీంట్లో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ఆర్గానిజం యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే లెంత్ ఆఫ్ డిఎన్ఏని ఇన్ని విధాలుగా చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ పెయిర్స్, నెంబర్ ఆఫ్ బేస్ పెయిర్స్ అని చెప్పొచ్చు. సో బ్యాక్టీరియా ఫేజ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో లాంబ్డా బ్యాక్టీరియా ఫేజ్, ఇదేమో నార్మల్ బ్యాక్టీరియా ఫేజ్. దీన్ని ఇట్లా .174. దీంట్లో 2 దీన్ని మార్చినాం మనం ఆల్రెడీ. ఎన్ని ఉన్నాయి దీంట్లో బేస్ పెయిర్స్ అంటే మన నోట్స్లో రాసినాము 2693 అనమాట బేస్ పెయిర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా మళ్ళీ. సో అర్థమైంది కదా. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంచండి. మనకు హ్యాప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంది కదా. డిఎన్ఏ 3.3 × 10⁻⁴ బేస్ పెయిర్స్ కదా. బేస్ పెయిర్స్ అన్నప్పుడు ఇది హ్యాప్లాయిడే. మరి డిప్లాయిడ్ అన్నప్పుడు ఏం చేయాలా అంటే, ఇప్పుడు ఇది బేస్ పెయిర్స్లో ఉంది. బేస్ పెయిర్స్ నుంచి ఫస్ట్ ఏం చేయాలి? మనం కన్వర్ట్ చేయాల్సింది న్యూక్లియోటైడ్స్ రూపంలో కన్వర్ట్ చేయాలా. చూడండి ఇట్లాగా, ఇది బేస్ పెయిర్స్లో ఉంది. బేస్ పెయిర్స్ నుంచి న్యూక్లియోటైడ్ అంటే ఇంటూ 2 చేస్తే 6 × 6 10⁻⁶ న్యూక్లియోటైడ్స్ వస్తుంది. ఇది హ్యాప్లాయిడ్లోనే. అదే ఇక్కడ ఉంటాడు డిప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏలో అయితే ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయంటే 2 చేయాలి. ఎందుకంటే ఉన్న న్యూక్లియోటైడ్స్ ఎన్ని? ఒక హ్యాప్లాయిడ్ కంటెంట్లో ఇన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటే ఇంకా 2 కదా మనకు కావాల్సింది. కాబట్టి ఇక్కడ దీనికి ఇంటూ 2 చేస్తే సరిపోతాయి. 2 × 6.6 × 10⁻⁶ న్యూక్లియోటైడ్స్ అంటే 13.2 × 10⁻⁶ న్యూక్లియోటైడ్స్ అని అయిపోతుంది అనమాట. అది. సో దీంట్లో అంతర్గతంగా దాగి ఉన్న పాయింట్ ఏంటంటే ఇది అనమాట. చూడండి మేడం కూడా దీంట్లో కొంచెం మనకు ఎక్స్ట్రా మ్యాటరే. అంటే చూడండి ఇదంతా సర్క్యులర్ డిఎన్ఏ చెప్పేసి డబుల్ డిఎన్ఏసి ఇవన్నీ డిఎన్ఏస్ ఉన్నాయి. మనకు వీడియో చూసినప్పుడు సపరేట్ రాసుకున్నాం. బట్ నేను అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మాత్రమే రికార్డ్ చేస్తున్నా. ఓకే రైట్. ఇది మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో రావచ్చు. తర్వాత ఏది సర్క్యులర్ డిఎన్ఏ రావచ్చు. ఒక తర్వాత మేడం దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పింది. ఇది చూసినప్పుడు చూసుకోండి. ఓకే రైట్. సో ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది మనకు. ఓకే, ఇది కేవలం ఈ 10.1 ద డిఎన్ఏ అనేది మాత్రం అయిపోయింది.